మధుమేహం, రక్తపోటు, హృదయ సంబంధ వ్యాధులు ప్రమాదాన్ని తగ్గించి రోగ నిరోధక శక్తిని పెంచే భోజన పదార్థాలను రోజువారీ ఆహారంలో తీసుకోవాలని ప్రముఖ న్యూరో వైద్య నిపుణులు జిఎస్ఆర్ ఆసుపత్రి అధినేత డాక్టర్ గోరంట్ల రవి రామకిరణ్ సూచించారు. గ్లైకేర్ ఫుడ్స్ హెల్తీ విల్లింగ్ కిట్ ఆవిష్కరణ కార్యక్రమం హోటల్ లా హాస్పిటల్లో జరిగింది. గ్లైకేర్ ఫుడ్స్ వ్యవస్థాపక చైర్మన్ ఏ నరేష్ కుమార్ రాజు అధ్యక్షతన జరిగిన సభలో డాక్టర్ రవి రామ్ కిరణ్ తో పాటు డాక్టర్ చందన ప్రియమెట్ల, డాక్టర్ పితాని రామకృష్ణ, డాక్టర్ పాండురంగరాజు పాల్గొన్నారు. గోరంట్ల మాట్లాడుతూ వంటగది నుంచే కుటుంబ ఆరోగ్యం మొదలు కావాలని, అందుకు గైకేర్ ఆరోగ్యపరమైన ఫుడ్స్ దోహదపడతాయని, తద్వారా డాక్టర్ల అవసరం చాలా వరకు తగ్గుతుందన్నారు. ఇటువంటి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను ప్రమోట్ చేయడానికి తన వంతు కృషి చేస్తానన్నారు. నరేష్ కుమార్ రాజు మాట్లాడుతూ ఆరోగ్యకరమైన సమాజానికి ఈ నిత్యావసర వస్తువులు ఉపయోగపడతాయని, ఆరోగ్యకరంగా తినండి, ఆరోగ్యకరంగా జీవించండి అనే నినాదంతో ప్రజల ముందుకు వెళుతున్నామని తెలిపారు. సింపుల్గా లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ని ప్యాక్ చేసి మంత్లీ సరిపడా క్వాంటిటీ ఒక ఇండివిజువల్కి డోర్ డెలివరీ ఇవ్వడం అనేది చాలా సింపుల్ కాన్సెప్ట్. చాలాసార్లు ఏమవుతుందంటే మనం సూపర్ మార్కెట్కి వెళ్ళి ఒకటి కొందాం అనుకుని 4 కొని వస్తాం. సో అన్నెసరీ కన్జంప్షన్. అంటే మనం రైస్ కోసం వెళ్ళి రైస్తో అయిపోం. నూడిల్స్ కొంటాం, చాక్లెట్ కొంటాం, రకరకాల సాఫ్ట్ డ్రింక్స్ కొంటాం. దాని బదులు రెస్ట్రిక్టెడ్గా కరెక్ట్గా మనకు అవసరమైన ఫుడ్. సో ఇందులో కూడా అంత క్లియర్గా ఉంది ఏమేమి ఇస్తారు. ఒక మెనూ పేపర్ కూడా చూపించారు. సుమారు ప్లాన్ చేసుకోవాలి వాళ్ళు ఎలా తినాలి అనే దానికి మండే ఎలాగా, ట్యూస్డే ఎలాగా వాళ్ళకు మెనూ కూడా ఇవ్వడం జరిగింది. సో బేసిక్గా ఈ ఏదైతే ఆయన ప్రజెంట్ చేశారో ఇవన్నీ అందరికీ తెలిసినవే. సో చాలాసార్లు యూట్యూబ్లో చూస్తాం, చాలాసార్లు ఇంటర్నెట్లో చదువుతాం. కాదు టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, కన్ఫ్యూజన్. అంటే ఒకటి చెప్తారు, ఒకటి చెప్తారు. బట్ ఈయన చాలా సింపుల్ ప్రొడక్ట్స్ ఆయన ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు రాజు గారు మంచి కాన్సెప్ట్తో వచ్చారు మన దగ్గరికి. అంటే మనం ఒక షాపింగ్ మాల్కి వెళ్ళి ఇంత హెల్దీ ఐటమ్స్ అన్నీ కూడా హెల్దీగా ఉన్నాయి, మనం వెతకడం చాలా కష్టం. ఫస్ట్ థింగ్ ఆయన వెతకడానికి తగ్గించారు, టైం సేవ్ అవుతుంది. ఇప్పుడున్న బిజీ లైఫ్లో మనం ఒక షాప్కి వెళ్ళి ఒక గంట సేపు షాప్ చేసి ఏది హెల్దీ అని మనం వెతికి తినాలి అంటే చాలా కష్టం. ఇలా వెళ్తున్నాం, అలా తెచ్చుకుంటున్నాం, అది హెల్దీనా లేదంటే అందులో ఏమన్నా పురుగుల మందులు వాడిన పదార్థాలు ఉన్నాయా, లేదంటే దాన్ని నిల్వ ఉంచడానికి ఏమైనా పదార్థాలు కలిపి ఉన్నారా దానిలో అనేది మనం ఎవరికీ కూడా తెలీదు. జస్ట్ ఆ ప్యాకెట్ తెచ్చుకుని వస్తాం, బ్రాండ్ ఒకటి చూస్తాం. అంతకు మించి ఇప్పుడు ఈ రోజుల్లో ఫుడ్ తినే వాళ్ళకి ఇంకా ఫుడ్ గురించి కాన్సెప్ట్ తెలియదు అనమాట. అండ్ రెండోది మంచి విషయం ఏంటంటే ఈయన మనం తీపి అంటే పంచదార, బెల్లం ఈ రెండే తీపి అని అనుకుంటాం, కానీ రైస్లో తీపి ఉంటుంది. ప్రతి తినే సార్కి ఈ కాన్సెప్ట్ నేను 1 month బ్యాక్ నేను చాలా రీసెర్చ్ చేసి ఆయనతో డిస్కస్ చేసేటప్పుడు ఓకే కానీ దీన్ని తీసుకెళ్ళగలుగుతాం ముందుకని అడిగారు. యాజ్ ఎ మార్కెటింగ్ పర్సన్ నాకు ఒక 20 years మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఉందండి. ఎర్లియర్ నేను డేస్లో చేశాను. నేను చేయగలన నమ్మకం ఉందండి. నేను వేరే ప్రొడక్ట్స్ అమ్మానండి, నా ప్రొడక్ట్ నేను అమ్ముకోగలను అనే ధైర్యాన్ని నేను ఆయనకి చెప్పడం, ఓకే గో హెడ్ అంటే ఓకేనండి చేయండి అని చెప్పి ఆ రోజు ఆయనతో డిస్కస్ చేసిన తర్వాత నేను ముందుకు వెళ్ళడం జరిగిందండి. ఇది ముమ్మాటికి వాస్తవం. థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. నాతో చదువుకున్న ఒక కొలీగ్ జనరల్ మెడిసిన్ డాక్టర్, ఆయన ఊరికి చిన్న వైరల్ ఫీవర్ వచ్చింది. సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సో ఆయన అలా ఎక్స్పైర్ అయ్యారు అనమాట. సో ఎప్పుడు ఎలా ఏం జరుగుతుంది అనేది ఈ రోజుల్లో మనం ఏం చెప్పలేకపోతున్నాం. సో మనం ఎంతవరకు హెల్త్ని కాపాడుకోగలము మనం ఆలోచించుకున్నది ఆ విధంగా చేసుకోవచ్చు. ఇలా ఫుడ్ కొంచెం క్వాంటిటీ వైజ్ సెలెక్ట్ చేసుకుని మంచి ఫుడ్ కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే ముందుగా మన జాగ్రత్తలో మనం ఉండొచ్చు. సో దీంతో పాటు ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం వెంటనే వైద్య సలహా తీసుకోవడం, రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చేసుకోవడం, ఇవి కూడా కంపల్సరీగా మన లైఫ్లో భాగమైపోవాలి. సో అండ్ వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్ టు నరేష్ రాజు గారు అండ్ ఫర్ ఏ బ్యూటిఫుల్ కాన్సెప్ట్.